హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'రామ్ చరణ్' గారు నటించిన 'పెద్ది' మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే స్టోరీ మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే 3 వేరియేషన్స్ కనిపించేలాగా ఒక క్రికెటర్‌గా, ఒక కుస్తీ యోధుడుగా, అలాగే రన్నర్‌గా 3 క్యారెక్టర్‌లతో ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అదరగొట్టేశారు. ఈ సినిమా కొంతమందికైతే నచ్చలేదంట. నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. నాకైతే ఈ సినిమా పరంగా, స్టోరీ పరంగా చూస్తే చాలా బాగుంది. అలాగే చాలామందికి ఫస్ట్ హాఫ్ కొంచెం నచ్చలేదంట. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మాస్ ఆడియన్స్‌కి నచ్చేలాగా కొంచెం మాస్ ఎలిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి 'రామ్ చరణ్' గారి ఈ బాడీ లాంగ్వేజ్, అలాగే ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ హైలైట్. అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎలివేషన్స్ మాత్రం ఈ సినిమాకే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కొంతమందికైతే ఈ సినిమా నచ్చలేదు, నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో స్టోరీ పరంగా చూస్తే చాలా డెప్త్ ఉంది. ఎందుకంటే ఒక కొండ కింద ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఒక గిరిజన గ్రామం, ఆ గ్రామానికి గుర్తింపు ఉండదు. అలాగే ఆ గ్రామంలో నివసించే ప్రజలకి గుర్తింపు ఉండదు. ఆ ప్రజల్లో ఉన్న మనిషి ఆ గ్రామానికి గుర్తింపు కోసం, వాళ్ళ ఆత్మ అభిమానం కోసం ఏం చేశాడు, ఎలాంటి ఈ విజయాన్ని సాధించాడు అనేది ఈ సినిమా స్టోరీ. చాలా మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది. విజయాన్ని సాధించడానికి ఏ రూట్లోనైనా వెళ్ళి విజయం అయితే సాధించాలి. విజయం సాధించినోడి మాట దేశం మొత్తం వింటుంది అనేది కాన్సెప్ట్తో ఈ సినిమా తీయడం జరిగింది. 3 వేరియేషన్లో ఈ సినిమా 'రామ్ చరణ్' క్యారెక్టర్ అదిరిపోయింది. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం మాస్ ఆడియన్స్కి నచ్చేలాగా తీశాడు. సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా తీశాడు. అసలైతే ఈ సినిమా మొత్తం ఒక పేద కుటుంబంలో పుట్టిన పేద వర్గంలో ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో, వాళ్లకు గుర్తింపు లేకపోతే ఆ గుర్తింపు కోసం వాళ్ళు ఎంత దూరం వెళ్తారో అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కొంతమందికి ఈ సినిమా నచ్చలేదు. నచ్చకపోతే పోయేదేమీ లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరేమంటారు ఫ్యాన్స్? ఈ సినిమా గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.